So welcome back to today's current affairs. So the first question for the day. చూడండి ఇక్కడ how many countries have signed MOU memorandum of understandings with India for cooperation on India Stack and DPI. ఇక్కడ మీకు కనిపిస్తున్న టూ కీ టర్మ్స్ వచ్చేసి స్టాక్ ఒకటి అలాగే డిపిఐ. డిపిఐ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మనకి ఆధార్ కార్డ్స్ కావచ్చు, దాని తర్వాత డిజిలాకర్, మన ఫైల్స్ అన్నీ కూడా ఇందులో సేవ్ చేసుకోవచ్చు. డిజిలాకర్ కావచ్చు, ఆధార్ అప్లికేషన్ కావచ్చు, మన యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి కదా, ఫోన్పే పనిచేసేది, గూగుల్ పే పనిచేసేది, ఇవన్నీ కూడా ఏమంటామంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే పబ్లిక్ కోసం పెట్టిన డిజిటల్గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వెసులుబాటు. మన బిల్డింగ్స్ని ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇక్కడ చూస్తే ఇవి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇవన్నీ వస్తాయి. ఈ స్టాక్ సిస్టమ్ అంటే ఏం లేదు. స్టాక్ సిస్టమ్ అంటే అసలు ఇండియాలో మనుషుల ఐడెంటిఫికేషన్, అంటే ఆధార్ కార్డ్స్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, సో మన ఐడీస్, మనకు సంబంధించిన డేటాని షేర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ డిజిలాకర్ ఉంది కదా, ఇది దానికి సంబంధించింది. అలాగే పేమెంట్స్, యూపీఐ, ఈ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే స్టాక్ అంటారు. ఇండియా ఈ విషయంలో, ఈ స్టాక్స్ విషయంలో చాలా ముందుకు వచ్చింది. సో స్టాక్ అంటే ఏం లేదు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్టాక్ అని పిలుస్తాం అనమాట జనరల్లీ. సో ఆ స్టాక్ ఇండియాలో ఈ లాస్ట్ 10 years టైంలో బాగా డెవలప్ అయింది. ఈ 10 years టైంలో డెవలప్ అయిన దాని ప్రకారంగా 23 countries, 23 దేశాలు ఇండియాలో జరిగిన విధానంగానే ఆ దేశాల్లో కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం ఇండియాతో MOU సైన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి అంతే. విల్ మూవ్ అహెడ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం. ఐసీసీ Under-19 World Cup 2026 క్రికెట్ లవర్స్ ఎవరన్నా ఉంటే వైభవ్ సూర్యవంశీ, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ బ్యాట్స్మెన్, 14 years కుర్రాడు, అదరగొట్టాడు. ఎవరు గెలిచారంటే ఐసీసీ Under-19 World Cup 2026. విచ్ టీమ్ వన్ ద ఐసీసీ Under-19 World Cup? ఇండియా. పోయినసారి పాపం ఇండియా వాళ్ళు ఓడిపోయారు బంగ్లాదేశ్ చేతిలో, బాగా బాధపడ్డారు. ఈసారి మాత్రం ఇంగ్లాండ్ని కుక్కలను కొట్టారు అన్నమాట, చిత్తు కొట్టించారు. ఎస్పెషల్లీ వైభవ్ సూర్యవంశీ చాలా బాగా ఆడాడు. ఒకసారి చూడండి, హైలైట్ చూడండి. 14 years అబ్బాయి అంటే నమ్మరు, చాలా బాగా ఆడాడు. సో దాట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ద క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద ప్రీమియం పేయబుల్ బై కేటగిరీ ఏ బ్యాంక్స్ అండర్ ద న్యూ డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియం స్ట్రక్చర్? ఏం లేదు, మనం బ్యాంకుల్లో పబ్లిక్ అంటే మనం జనాలు బ్యాంకుల్లో ఏం చేస్తారు, డిపాజిట్స్ చేస్తాం. డిపాజిట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డిమాండ్ అంటాం, అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. మనం డిమాండ్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు తిరిగి ఇచ్చేదాన్ని డిమాండ్ డిపాజిట్స్ అంటాం. అలాగే టైం డిపాజిట్స్ అంటే ఏంటిది, ఒక ఫిక్స్డ్ టైం, మనం డబ్బులు పెట్టిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత మాత్రమే తీయగలిగాం అనమాట. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం నెల కట్టుకొని సేవింగ్స్ చేసుకుంటాం కదా, అవి. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏమేమి అకౌంట్స్ వస్తాయి తెలుసా? సేవింగ్స్, మనకు 2 అకౌంట్లు కనిపిస్తాయి బ్యాంకులో, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్. సో ఈ 2 కూడా డిమాండ్ డిపాజిట్. మనం సేవింగ్స్లోంచైనా కరెంట్ అకౌంట్లోంచైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. ఈ టైం డిపాజిట్స్ అంటే మనం స్కీమ్స్ ఉంటాయి కదా, సేవింగ్స్ స్కీమ్స్, లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్స్, అలా గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్స్ అనమాట. అంటే ముందు జాగ్రత్తగా మనకు అవసరం లేని డబ్బుని బ్యాంకు వాళ్ళు వడ్డీ ఇస్తారని చెప్పేసి బ్యాంకులో దాచుకుంటే దాన్ని టైం డిపాజిట్స్ అంటారు. అది ఒక టైం అయిపోయేంత వరకు మనం దాన్ని తగలలేం. సో బ్యాంకుల్లో ఉండే డిపాజిట్లు 2 విధాలుగా. సో బ్యాంకుల్లో పెట్టిన ప్రతి డిపాజిట్కి బ్యాంక్ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారంటే, జనరల్లీ బ్యాంకుల్లో పెట్టిన తర్వాత బ్యాంక్ వాళ్ళు జనరల్గా ప్రతి డిపాజిట్కి ఏం ఆఫర్ చేస్తారంటే,
ప్రీమియం అంటే ఏం లేదు, ఇన్సూరెన్స్ అనమాట. అంటే మన డబ్బులకి ఇన్సూరెన్స్ బ్యాంక్ వాళ్ళే కట్టేస్తారు. మనం ఎంతవరకు ఇన్సూరెన్స్ ఉంటుందంటే, మనం ఏ బ్యాంకులో అయినా సరే 5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే ఈ 5 లక్షలకు గాను మనం కట్టాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్. మనం డిపాజిట్ చేస్తే మన డబ్బులు దొంగతనం జరిగినా సరే, ఒకవేళ బ్యాంకులు తిరిగి కట్టకపోయినా, దీనికి గ్యారంటీ ఇవ్వడం కోసం బ్యాంక్ వాళ్ళు ఏం పే చేస్తారంటే ఇన్సూరెన్స్ పే చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇన్సూరెన్స్ ఈజ్ పెయిడ్ బై బ్యాంక్స్ అనమాట. ఆ ఇన్సూరెన్స్ ఎంత అంటే, ఇంతకుముందు ఆ ఇన్సూరెన్స్ నుండి కట్టించే వాళ్ళు ఎవరో కాదు, జస్ట్ ఒక సెకండ్. సో ఇప్పటివరకు అర్థమైంది కదా, మనకు 5 లక్షల వరకు, సో 5 lakhs వరకు ఏం కట్టిస్తారు, బ్యాంక్సే ఇన్సూరెన్స్ చేస్తారనమాట. ఆ ఇన్సూరెన్స్ ఎవరు చేయిస్తారంటే ఆర్బీఐ కింద చాలా ఉంటాయి అన్నమాట ఆర్గనైజేషన్స్. దాని కింద ఉన్న ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. అర్థమైందా? అంటే ఆర్బీఐ కింద ఒక 5 or 6 ఆర్గనైజేషన్స్ ఉంటాయి అనమాట. దాని కింద ఉండే ఒకటి ఏంటంటే డిఐసిజిసి. సో డిఐసిజిసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ బ్యాంకులో అయినా సరే, మీరు ఎస్బీఐ తీసుకోండి, యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి, ఐసిఐసిఐ తీసుకోండి, ఏ బ్యాంకులో అయినా సరే మీరు డబ్బులు డిపాజిట్ చేస్తే మీరు చేసిన డిపాజిట్లకి ఆ బ్యాంకు వాళ్ళే ఇన్సూరెన్స్ కట్టి మీ దానికి జవాబుదారీగా ఉంటారు. దాన్నే ప్రీమియం అంటారు. అర్థమైంది? ఇక్కడ కనిపిస్తున్న ప్రీమియం. ఆ ప్రీమియంని ఎవరు కట్టిస్తారంటే ఈ సిజిసి వాళ్ళు కట్టిస్తారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వాళ్ళు కట్టిస్తారనమాట. ఇంతకుముందు బ్యాంక్స్ అన్నిటికీ 12 పైసే, ప్రతి 100 రూపాయల డబ్బులకి 12 పైసలు ఇన్సూరెన్స్ కట్టాలి ఇంతకుముందు బ్యాంక్స్. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని 8 పైసే పర్ 100 రూపీస్, అంటే ప్రతి 100కి 8 పైసలు మాత్రమే కడితే సరిపోద్ది. ఇక్కడ మీకు కనిపిస్తున్న కేటగిరీ ఏ అన్నారు కదా. సో బ్యాంక్స్ అన్నింటినీ ఏంటంటే, మంచి బ్యాంక్స్ని కేటగిరీ ఏలో, పెద్ద బ్యాంక్స్ని, చిన్న బ్యాంక్స్ని కేటగిరీ బిలో, ఇంకొంచెం చిన్న బ్యాంక్స్ని కేటగిరీ సిలో, ఇంకా చిన్న బ్యాంక్స్ని కేటగిరీ డిలో, ఈ విధంగా 4 కేటగిరీలుగా బ్యాంకులను డివైడ్ చేశారు. అంటే పెద్ద బ్యాంకుల్లో మన డబ్బులు సేఫ్ ఉంటుంది. మనము జనరల్గా ఏ బ్యాంకుని ట్రస్ట్ చేస్తాం చెప్పండి? జనరల్గా మనం డిపాజిట్ చేయాలంటే విచ్ బ్యాంక్ టు వి ట్రస్ట్? పెద్ద బ్యాంకులనే ట్రస్ట్ చేస్తాం. సో కాబట్టి ఈ పెద్ద బ్యాంకుల్లో ఉంటే కనుక డిపాజిట్లోకి డబ్బులు సేఫ్గా ఉంటాయి కాబట్టి, సో ఈ కేటగిరీ ఏ బ్యాంక్స్లో, ఒక్క నిమిషం, సో ఈ కేటగిరీ ఏ బ్యాంక్స్లో ఏం చెప్పారు? సో కేటగిరీ ఏ బ్యాంక్స్కి ఎంత అని చెప్పారు? 8 పైసే, అంటే ప్రతి 100 రూపాయలకి 8 పైసలు. ఇంతకుముందు ఎంత ఉన్నింది? 12 పైసే ఉన్నింది. ఇప్పుడు ఎంత అయింది? 8 పైసే అయింది. దేనికి? కేటగిరీ ఏ బ్యాంక్స్ని 4 కేటగిరీలో డివైడ్ చేశారు. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అండ్ డి. అలాగే కేటగిరీ డి. కేటగిరీ ఏ అంటే పెద్ద బ్యాంకులు, నీ డబ్బులు యాడికి పోదు, రిస్క్ తక్కువ, అలాంటి బ్యాంకులకి ప్రీమియం తక్కువ, అంటే ఇన్సూరెన్స్ తక్కువ కట్టచ్చు అలాంటి బ్యాంక్స్ అని చెప్పేసి ఆర్బీఐ డిసైడ్ చేయడం జరిగిందనమాట. అది సంగతి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఇండియా ఇంటెంట్స్ టు, ఇది ఒక స్టాటిక్ క్వశ్చన్ చూడండి. ఇండియా ఇంటెంట్స్ టు పర్చేస్ గూడ్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఓవర్ ద నెక్స్ట్ 5 years. వచ్చే 5 ఏళ్లలో, డైరెక్ట్ క్వశ్చన్ ఇది, $500 billion వర్త్ గూడ్స్ ఇండియా పర్చేస్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిందనమాట. ట్రేడ్ ఆ రేంజ్లో, ఆ వాల్యూమ్లో ట్రేడ్ చేయాలని చెప్పేసి ఇండియా డిసైడ్ అయింది. సో ఇంతకు మించి ఈ క్వశ్చన్ అవసరం లేదు. అడగచ్చు, మీ దరిద్రం బాగాలేకపోతే అడగచ్చు. సో మూవ్ హెడ్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమైంది ఇక్కడ? ఇండియా నెక్స్ట్ 5 yearsలో ఎంత అంటే $500 billion. ఓకే, 5th క్వశ్చన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. విచ్ బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ కస్టోడియన్ ఇన్ ఇండియా టు ఇష్యూ ఏ ఎఫ్పిఐ? ఎఫ్పిఐ అంటే మనకి మామూలుగా ఏమేమి ఉంటాయంటే స్టాక్స్, అంటే షేర్లు అంటాం కదా, స్టాక్స్, బాండ్స్ కొనేదానికి ఫారినర్స్. స్టాక్స్, షేర్స్ అనేవి
లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చే అవకాశం స్టాక్స్ అండ్ బాండ్స్ అన్నమాట. జనరల్గా షార్ట్ టర్మ్లోనే చేస్తారు. ఓకే, షేర్లు కొనడం ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లోనే చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఫారినర్స్ అంటే ఎన్ఆర్ఐస్ కావచ్చు, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్, ఓసీఐస్ అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కూడా ఇండియాలో స్టాక్లు షేర్లు కొనాలంటే వాళ్ళు డైరెక్ట్గా కొనలేరు. వాళ్ళు ఒక బ్యాంకు ద్వారా మాత్రమే ఇది వచ్చి కొనగలరు. ఆ బ్యాంక్ ఏంటంటే కొత్తగా కోటక్ మహీంద్రా వాళ్ళు కంప్లీట్ మనం ఆ స్టాక్స్ కొనాలంటే మొత్తం అప్లికేషను ప్రాసెస్ లేకోకుండా మొత్తం ఆన్లైన్లోనే ఈ ఫారినర్స్ని స్టాక్స్ అండ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేదానికి అలో చేస్తున్నారు. అర్థమైందా? ఇంతకుముందు పేపర్ వర్క్ చాలా చేయాలి. దే హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ పేపర్ వర్క్. పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ వచ్చేంత వరకు వారం రోజులు టైం పడుతుంది, వారం రోజులు వెయిట్ చేయాలా, ఇదంతా పంచాయతీ లేకుండా మొత్తం ఆన్లైన్లోనే అయ్యే విధంగా ఏం ఇష్యూ చేశారంట, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ లైసెన్స్ని ఆన్లైన్లోనే డిజిటల్ ప్రాసెస్లో ఇష్యూ చేశారు. అది ఏ బ్యాంక్ అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. అర్థమైందా? ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. మామూలుగా మన ఇండియాలో స్టాక్స్ షేర్స్ కొనాలంటే ఇండియన్స్ మాత్రమే కొనగలరు. ఫారినర్స్ కొనాలంటే వాళ్ళకి పర్మిషన్స్ కావాలి. మళ్ళీ ఎవరి నుంచి పర్మిషన్స్ కావాలా? స్టాక్స్ అండ్ బాండ్స్ అవన్నీ కూడా సెబీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఈ సెబీ ఏం చెప్పిందంటే ఒకవేళ ఫారినర్స్ ఎవరైనా సరే ఇండియాలో బాండ్లు కొనాలంటే వాళ్ళు ఒక బ్యాంకు ద్వారానే ఆ బాండ్లు కొనగలగాల, ఆ బ్యాంకు నుంచి అని చెప్పేసి. అంటే ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేశారు, ఆ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లో లేకోకుండా మొత్తం ఆన్లైన్ తీసుకొచ్చారు. అది సంగతి. గుర్తుపెట్టుకొని కరెంట్ అఫైర్స్లో అడగచ్చు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇది రిపీట్ అయిన క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ చారీ దండ్ రికగ్నైజ్డ్ యాజ్ రామ్సార్ వెట్లాండ్ సైట్? మొన్న చెప్పా, పాట్నా ఒకటి, అది యూపీలోది. ఓకే, చర్రీ దండ్ అనేది ర్యాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో కింద భాగాన్ని ర్యాన్ ఆఫ్ కచ్ అంటారు. ఉప్పు తయారు చేస్తారు. ఇక్కడ మగధీర మూవీలో ఉంటుంది కదా, తెల్లగా గుర్రం, మనోడు గుర్రం ఇసుకలో ఇరుక్కుపోతే వస్తుంది కదా, దాన్ని ర్యాన్ ఆఫ్ కచ్ అంటారు. అక్కడ ఉప్పు తయారు చేసే దగ్గర ఈ చర్రీ దండ్ అనే ఒక వెట్ ల్యాండ్ ఉంది. వెట్ ల్యాండ్ అంటే ఎప్పుడు చిత్రగా నేలలో నీళ్ళు ఉంటుంది, తేమ, అక్కడ బర్డ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని రామ్సార్ సైట్స్ అంటారు. రామ్సార్ సైట్స్ అంటే ఎప్పుడు ఫామ్ అయిందని చెప్పా, రామ్సార్ కన్వెన్షన్ 1971లో ఫామ్ అయింది ఇరాన్లో. ఈ రామ్సార్ సైట్స్ అన్నింటినీ పెట్టే రికార్డ్ని మాంట్రెక్స్ రికార్డ్ అంటారు. ఇది ఆల్రెడీ చెప్పింది, గుర్తుపెట్టుకోండి. Feb 2న రామ్సార్ వెట్లాండ్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈసారి ఏం చెప్పే, వెట్లాండ్స్ డే అండ్ సెలబ్రేటింగ్ కల్చరల్ ట్రెడిషన్స్. అర్థమైందా? కల్చరల్ నాలెడ్జ్ అనేది సంథింగ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. వెట్లాండ్స్ February 2. సో వెట్లాండ్స్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. థీమ్ వెట్లాండ్స్ అండ్ కల్చర్, ఈ రెండు వర్డ్స్ ఉంటే ఇయర్ థీమ్ ఇదే పెట్టేయండి. అర్థమైందా? వెట్లాండ్స్ అండ్ కల్చర్ ఇయర్ థీమ్లో ఈ రెండు పదాలు కనిపించాలి మీకు. కల్చర్ అనే వర్డ్ కనిపించాలో, వెట్లాండ్స్ అనే వర్డ్ కనిపించాలి. ఏది కనిపిస్తే అది కొట్టేయండి ఎగ్జామ్లో టిక్. అది సంగతి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఇది గుజరాత్లో ఉంది ఆల్రెడీ, సింపుల్ ఆన్సర్. సరే, 7th క్వశ్చన్. వేర్ వాజ్ ద 6th ఎడిషన్ ఆఫ్ నేషనల్ క్రాప్ న్యూట్రిషన్ సమ్మిట్ హెల్డ్? ఏం లేదు, ఇది ఏంటంటే మన ఇండియాలో పండే పంటలు ఎంతవరకు న్యూట్రిషియస్గా ఉంటున్నాయి, వాటి న్యూట్రిషన్ కంటెంట్ ఎలా ఉంది అని చెప్పేసి టెస్ట్ చేయడానికి మన ఇండియాలో మిమ్మల్ని ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, ఎవరు ఆర్గనైజ్ చేశారు ఈ 6th ఎడిషన్ని? సమ్మిట్ అంటే ఒక మీటింగ్ అనమాట, సింపుల్గా. ఈ మీటింగ్ని ఎవరు ఆర్గనైజ్ చేశారని కూడా అడగచ్చు. ఇండియన్ మైక్రో ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ఎక్కడ ఆర్గనైజ్ చేశారంటే ముంబైలో ఆర్గనైజ్ చేశారు. ఈ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారంటే మన ఇండియాలో పండే పంటలకి ఏమాత్రం పోషకాహార విలువలు ఎట్లున్నాయి, బాగున్నాయా లేదా అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇది ఎక్కడ పెట్టారంటే ముంబైలో పెట్టారు. అది ఎవరు పెట్టారంటే ఇండియన్ మైక్రో ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ వాళ్ళు పెట్టారనమాట. అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో
ఇక్కడ చూడండి, వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ భారతరత్న. ఇక్కడ ఒక జీకే పాయింట్ ఉంది. మన ఇండియాలో ఫస్ట్ భారతరత్న ఎవరికి ఇచ్చారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకి ఇచ్చారు. ఆయన పేరు మీదుగా అడ్వకేట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఒకటి కొత్తగా ఇనాగ్రేట్ చేశారంట. అది ఆడుందని అడిగారు. నవీ ముంబై. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ జీకే క్వశ్చన్. అంబేద్కర్ గారి గురించి చెప్పాల్సి వస్తే చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ. మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు ఆ రాజ్యాంగాన్ని రాయడానికి 6 మందిని కమిటీ వేశారనమాట. ఆ కమిటీలో అందరికీ పెద్ద అంబేద్కర్ గారు. ఆయన పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన ఏంటంటే ఫస్ట్ భారతరత్న కూడా ఆయనకే ఇచ్చారు. సో హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆయన గురించి చెప్పాల్సి వస్తే ఆయన మన ఇండియాకి లా మినిస్టర్గా కూడా పనిచేశాడు. హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ లా మినిస్టర్ ఫర్ ఇండియా. ఓకే, అది ఇది ఎక్కడ పెట్టారంటే నవీ ముంబైలో పెట్టారు, మర్చిపోవద్దు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ విచ్ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2027. మనకి కనిపించిన 4 ఆప్షన్స్లో చూద్దాం వన్ బై వన్. ఉద్యోగిని బాజార్ అంటే ఏం లేదు, కర్ణాటకలో మెయిన్గా ఉమెన్ కోసం 3 లక్షల లోన్స్ అంటే 3 lakh రూపీస్ వరకు లోన్స్ లాంచ్ చేయడానికి ఈ ఉద్యోగిని బాజార్ అనే దాన్ని లాంచ్ చేశారనమాట. అది ఎవరి కోసం? బ్యూటీ పార్లర్లు, లేకపోతే అప్పడాలు పెట్టుకోవడం, అర్థమైందా, పాపడ్ మేకింగ్, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కోసం కర్ణాటక వాళ్ళు లాంచ్ చేసిన ఒక స్కీమ్ అనమాట. బేసిక్గా ఈ కర్ణాటకను చూసి ఇండియా వైడ్ లాంచ్ చేశారు. అయితే మహిళా హాత్ ప్లస్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్. మన ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలాగైతే ఉన్నాయో ఆడవాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని ఆన్లైన్లో పెట్టుకొని అమ్ముకోవడానికి చేసిన ఒక యాపే, ఒక అప్లికేషన్. డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు, ఒక యాప్ అనమాట. మహిళా హాత్ ప్లస్. మహిళల చేతుల ద్వారా తయారు చేయబడ్డ వస్తువుల్ని ఇందులో పెట్టి అమ్మకాలు చేసుకోవచ్చు అనమాట. అది మహిళా హాత్ ప్లస్. ఇక్కడ షీ మార్ట్ అని కనిపిస్తుంది కదా, షీ మార్ట్ అంటే ఇట్స్ వెరీ మచ్ న్యూ అనమాట. ఈ మధ్యనే ఇంట్రడ్యూస్ చేశారు. సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్ మార్ట్స్ అంటే మనకి డ్వాక్రా సంఘాలు అంటారు కదా, వాటిని SHGs అంటాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉండే ఆడవాళ్ళు ఏం తయారు చేస్తారు? ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. అంటే కొద్దిమంది సబ్బులు తయారు చేస్తారు, కొద్దిమంది పాల కోసం డబ్బులు వ్యాపారం తీసుకుంటారు, కొద్దిమంది అప్పడాలు చేస్తారు, కొద్దిమంది అగరబత్తీలు చేస్తారు, కొద్దిమంది రకరకాల ప్రొడక్ట్స్ చేస్తారు కదా. ఇలాంటి రకరకాల ప్రొడక్ట్స్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్స్ రూరల్ ఏరియాస్, పల్లెటూరు సైడ్ ఎక్కువ తయారవుతాయి. ఈ తయారైన ప్రొడక్ట్స్ ఎక్కడికి రావాలి? అర్బన్ ఏరియాస్కి రావాలి. అర్బన్ ఏరియాస్కి వస్తే ఆ అర్బన్ ఏరియాస్లో సేల్ ఉండాలి. అలా సేల్ చేయడానికి పెట్టిన మార్ట్సే షీ మార్ట్స్ అనమాట. అర్థమైందా? అంటే పల్లెటూర్లలో తయారయ్యే వస్తువులు టౌన్లలో అమ్ముడుపోయి ఎవరైతే వాటిని తయారు చేస్తున్నారో ఆ తయారు చేస్తున్న వాళ్ళే వాటిని అమ్మి డబ్బులు సంపాదించుకునే విధంగా ఈ షీ మార్ట్ అనే ఒక ట్రైల్ అనమాట. ఓకే, బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డబ్బులు సంపాదించుకోవడానికి, ఇంకా వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది కదా, తయారు చేసి ఎవడుకోవడం వేరు, వాళ్ళు వచ్చి వాళ్ళు అమ్ముకోవడం వేరు కదా. సో అలాంటప్పుడు గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రోత్సాహం వస్తే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఇంకా డబ్బులు వస్తాయని చెప్పి షీ మార్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సారీ. సో ఇన్ విచ్ స్టేట్ వర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ 1,715 crore launched along with the foundation stone of a new legislative assembly? ఈ మధ్య ఒక 4 రోజుల కిందట నేను చూసే అస్సాంలో దిబ్రూగర్ అనే ఒక ప్లేస్లో దాన్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అస్సాంగా తీర్చిదిద్దుతానని అస్సాం సీఎం అయిన హిమంత్ బిస్వా ఈయన
అస్సాంలో దిబ్రూగర్ అనే ఒక ఊర్లో ఈ పైసలు అన్నీ పెట్టి కొత్తగా అసెంబ్లీని కట్టాలి, దాంతోపాటు ఇక్కడ కొత్త కొత్త వేరే బిల్డింగ్స్ ఏవో లాంచ్ చేయడం జరిగిందనమాట. అస్సాం బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ఈ మధ్య బాగా చేస్తున్నాడు, చాలా బిల్డింగ్స్, కొత్తగా ప్రాజెక్ట్స్, ఫ్లైఓవర్లు ఎన్నెన్నో చేస్తున్నారు. వీళ్ళు అస్సాం స్టేట్లోనే టీ వర్కర్స్కి 5,000 డబ్బులు ఇవ్వడం జరిగింది. లాస్ట్ కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి అది. ఇక్కడ చూడండి, మ్యూచువల్ ఫండ్. విచ్ మ్యూచువల్ ఫండ్ లాంచ్ ద డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఇన్వెస్ట్ యాప్ నెక్స్ట్. అర్థమైందా? ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదు, చిన్న సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో అయిపోయి చూడండి. ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి లేదా షేర్లు అంటారు, స్టాక్స్ లేదా షేర్లు. నేను డైరెక్ట్గా షేర్లలో పెడితే ఇక్కడ కంపెనీలకి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అని చెప్పేసి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. నేను ఏ కంపెనీలో పెడితే లాభం వస్తుందో నాకు తెలియదు అనమాట. బొర్ర తలకాయ కొట్టుకుంటాను, నాకు తెలియదు. ఏలో పెడితే లాభం వస్తుందో, బిలో లాభం వస్తుందో నాకు తెలియదు. అప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న డబ్బుల్ని ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి ఇస్తా. ఇక్కడ ఎవరు ఉంటారంటే ఒక మేనేజర్ ఉంటాడు, మ్యూచువల్ ఫండ్ మేనేజర్. నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా మీరున్నారు. ఇలాగా సొసైటీలో ఉన్న అందరం ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో పెడితే లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు కాబట్టి, మనకు అనుభవం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డబ్బులు, రూపాయలన్నీ కూడా ఎవరికి ఇస్తాం? మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తెలివిగా నిర్ణయాలు తీసుకొని మనలాగా తిక్క పనులు చేయకుండా, వీళ్ళేం ఫ్రీగా చేయరు. మనం ఇచ్చే డబ్బులో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం కమిషన్ తీసుకుంటారు. మన డబ్బుని వాళ్ళు ఇస్తే వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అర్థమైందా? అంటే మనకి రిస్క్ని తగ్గిస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. వాళ్ళకి బాగా తెలుసు అనమాట ఏ కంపెనీలో పెడితే ఎలా వస్తుంది, వాళ్ళకి కొంచెం ఫినాన్షియల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటాం. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో మామూలుగా ఫండ్ మేనేజర్ అని ఒకరు ఉంటారు అనమాట. ఈ ఫండ్ మేనేజర్ మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని తెలివిగా కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇన్వెస్ట్ యాప్ అని ఉంది కదా, ఇన్వెస్ట్ యాప్ నెక్స్ట్ అనేది ఇట్స్ అన్ ఏఐ ఇంటర్ఫేస్. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ వెబ్సైట్లోకి ఎప్పుడైనా వెళ్ళి చూస్తే అక్కడ బాట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనతో చాట్ బాట్స్ అంటారు, మనతో చాట్ చేసి మనల్ని గైడ్ చేసే బాట్స్. అలా ఒక ఏఐ బాటే ఈ ఇన్వెస్ట్ యాప్ నెక్స్ట్. ఇది ఎవరు లాంచ్ చేశారంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు లాంచ్ చేశారు. అక్కడికి వెళ్ళిన కస్టమర్స్ని వాళ్ళ పేజ్ మొత్తం చూపించడం కోసం అది లాంచ్ చేశారన్నమాట. సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎస్బీఐ రైజ్డ్ $1 billion లోన్ ఫ్రమ్ విచ్ ఇన్స్టిట్యూషన్? సో జపాన్కి సంబంధించిన మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ MUFJ నుంచి $1 billion 5 yearsకి డబ్బులు ఇచ్చేలాగా ఒప్పుకున్నారన్నమాట. అంటే వీళ్ళు వచ్చి ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేశారు. అది కూడా దేనికోసం ఇన్వెస్ట్ చేశారంటే చెప్తే నవ్వడం కాదు, ఆశ్చర్యపోతారు. ఉమెన్ లెడ్ బిజినెస్. ఇండియాలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చేసే బిజినెస్లు ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే మగవాళ్ళకి అతి పనులు ఎక్కువ, వాళ్ళు డబ్బులు సంపాదిస్తే దానికి దీనికి జల్సాలుగా తగలేస్తారు. కానీ ఒక లేడీ బిజినెస్ చేస్తే ఫ్యామిలీ బాగో కోసం అని చెప్పేసి, ఫ్యామిలీ బాగుండాలని సేవింగ్స్ డబ్బులు ఎత్తి పెడతారు అన్నమాట. జనరల్గా ఆడవాళ్ళు కూడా ఖర్చు చేస్తారు, బట్ వాళ్ళు బంగారము, బట్టలు, మహా అయితే బట్టలు ఎక్కువ, అది కూడా చీప్ కొంటారు, కానీ బంగారం మాత్రం కొంటారు. అంటే అదంతా కూడా సేవింగ్స్ రూపంలోకి వస్తుంది. సో కాబట్టి ఈ ఎస్బీఐ వాళ్ళు ఈ ఆడవాళ్ళు చేసే వ్యాపారాలకి లోన్లు ఇవ్వడం కోసం ఈ మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ నుంచి డబ్బులు తీసుకున్న $1 billion ఇండియాలో ఆడవాళ్ళు చేస్తున్న వ్యాపారాలకి అప్పులుగా ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు అనమాట. దీనివల్ల ఇండియాకి మంచిది అయితే, ఎస్బీఐకి లోన్లు వెళ్తే వాళ్ళకి వడ్డీలు వస్తాయి, ఆడవాళ్ళకి కూడా మంచి జరుగుద్ది. అంతే, సింపుల్. విల్ మూవ్ అహెడ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, విచ్ బ్యాంక్ లాంచ్ ద రూఫ్ టాప్ సోలార్ ఫైనాన్స్? అంటే ఏం లే, సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి బ్యాంకు కొలాటరల్ ఫ్రీ అంటే తాకట్టు, అర్థమైందా? అంటే తాకట్టు లేకుండా
తాకట్టు పెట్టకుండా, అంటే ఎటువంటి తాకట్టు లేకుండా ఒక బ్యాంక్ వాళ్ళు సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి లోన్స్ ఇస్తున్నారంట. ఆ బ్యాంక్ ఏది అని అడిగారు. సో ద ఆన్సర్ ఈస్ యాక్సిస్ బ్యాంక్. ఎవరికి ఇస్తున్నారంటే అందరికి కాదు, ఎంఎస్ఎంఈస్ అంటే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, చిన్నపాటి మధ్యతరగతి ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ అంటారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇక్కడ రాస్తున్నా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళ కోసం 10 లక్షల నుంచి టు 2 crore రూపీస్, 2 కోట్ల వరకు లోన్లు ఇస్తున్నారంట. ఎందుకు? మన ఇండియాలో అదేంటి క్లైమేట్ చేంజ్ ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే పొల్యూషన్ అనమాట, కార్బన్ డైఆక్సైడ్. అవి కరెంటు మనం కోల్ నుంచి బయట నుంచి కొనుక్కోకుండా మనమే ఒకేసారి సోలార్ ప్యానెల్స్ పెట్టేసుకుంటే అవి చాలా సంవత్సరాల పాటు మనకు కరెంట్ని ఇస్తాయి. దానివల్ల కరెంటు బిల్లు సేవ్ అయ్యింది అనే ఉద్దేశంతో ఈ మధ్య చాలా స్కూళ్ళు, కాలేజీలు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద పోర్ట్లు, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు, ఇల్లులు అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ షిఫ్ట్ అవుతున్నారు అన్నమాట ఈ మధ్యన. అందుకోసమే ఆ సోలార్ ప్యానెల్స్కి బాగా డిమాండ్ పెరగడం జరిగింది. సో అందులో భాగంగానే మన యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇలా లోన్స్ ఇస్తున్నారనమాట. ఏంటి, రూఫ్ టాప్ సోలార్ ఫైనాన్స్ అంటారు దాన్ని, అలా లోన్స్ ఇవ్వడాన్ని. ఎవరు ఇస్తున్నారు? యాక్సిస్ బ్యాంక్, గుర్తుపెట్టుకోండి. సో దిస్ యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ప్రొవైడింగ్ రూఫ్ టాప్ సోలార్ ఫైనాన్స్. ఎవరికి ఇస్తున్నారు? ఎంఎస్ఎంఈకి ఇస్తున్నారు, అందరికి కాదు. మళ్ళీ అడుగుతారు. సరే, ఇక్కడ చూద్దాం. విచ్ డిస్ట్రిక్ట్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ టు అచీవ్ 100% ఇన్సూరెన్స్ కవరేజ్ అండర్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. ఇక్కడ ఒక స్కీమ్ ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. ఇక్కడ మీరు ఏది చూసినా 2047 కనిపిస్తుంది కదా. 2047 అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years అవుతుంది. అందుకోసమే 2047 లోపల కొన్ని అచీవ్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. అందులో ఒకటి ఏంటంటే దేశంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఎందుకోసం కావాలా? మన ఆరోగ్యం బాగాలేకపోయినా, మన ప్రాణానికి, మన ఆస్తికి. అంటే మనకు ఆరోగ్యం బాగాలేకపోతే మన హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మనం చనిపోతే మన పిల్లలు ఇబ్బంది పడకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మన ఆస్తి కూడా నష్టపోకుండా కారుకి, బండ్లకి, బిల్డింగ్స్కి, రకరకాల బిజినెస్లు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక ఎయిమ్ తోటి, మిషన్ తోటి ముందుకు వెళ్తున్నాం కదా. అయితే ఈ మధ్యన ఒక డిస్ట్రిక్ట్ అందరికీ 100% వచ్చేలాగా ఉందంట. ఇన్సూరెన్స్ అందరికీ వచ్చేలాగా చేశారు అక్కడ. ఆ డిస్ట్రిక్ట్ ఏదంటే, సారీ అజ్మీర్ కాదు, అల్వార్. ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. అజ్మీర్ కాదు, సారీ, అజ్మీర్ కాదు, అల్వార్. సో అల్వార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్లోని అల్వార్ డిస్ట్రిక్ట్లో అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అది సంగతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ కంపెనీ డెలివర్డ్ ద ఫస్ట్ 2 unmanned surface vessels to the Indian Navy? అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెజల్స్ అంటే మనుషులు, అన్మ్యాన్డ్ అంటే మనుషులు ఎవరూ లేకుండా సముద్రంలో అటాక్స్ కోసం మరియు విజిలెన్స్, సర్వేలెన్స్ అంటాం అనమాట. ఎవరు వస్తున్నారు, ఎనిమీస్ ఎక్కడున్నారని చెప్పేసి వాచ్ చేయడానికి అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ని ఎవరు డెలివర్ చేశారని అడిగారు. సో జనరల్లీ దిస్ మ్యాజగాన్ షిప్ బిల్డర్స్ ఈజ్ ఇన్ ముంబై. ఇది కంప్లీట్లీ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ అనమాట. 81% దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ చేసుకునేది. ఇది కాదు లార్సన్ అండ్ టర్బో. ఇదేంటంటే పెద్ద కంపెనీ, మన రోడ్ లేయడం కానించి ఎయిర్పోర్ట్ కట్టడం వరకు, జెట్లలో ఇంజన్లు తయారు చేసేది, అన్ని రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది లార్సన్ అండ్ టర్బో. వీళ్ళు కూడా కాదు. అలాగే బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటుంది అనమాట, పక్కనే డిఆర్డిఓ పక్కనే ఉంటుంది ఓల్డ్ సిటీలో. ఇది కూడా కాదు. ఎవరు ఇచ్చారంటే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా ముంబైలోనే ఉంది జనరల్గా. సో ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏం డెలివర్ చేశారు? అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెజల్స్ని డెలివర్ చేశారు. అన్మ్యాన్డ్ అంటే మనుషులు లేకోకుండా ఉండే పడవలని, చిన్నపాటి డ్రోన్స్ ఎలాగైతే మనకు ఉన్నాయో సముద్రాల్లో ఈ యూఎస్వీస్ ఉన్నాయి, అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్. వార్ఫేర్ మారిపోతుంది అనమాట, మొత్తం ఒకప్పుడులాగా లేదు. పడవలు ఇవన్నీ లేకుండా డ్రోన్స్ ఎలాగైతే ఉన్నాయో సముద్రాల్లో కూడా
ఇలాంటి అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ పెట్టేసి వాటిలో మానిటర్ చేసుకుంటా ఎనిమీస్ వస్తే అటాక్ చేయడం జరుగుతుంది. అదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. విల్ సీ యూ అగైన్ విత్ మోర్ కరెంట్ అఫైర్స్.